జాతీయ స్థాయి కార్యశాల, మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్యటన, తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు, రైల్వే వినియోగదారుల ప్రతినిధుల సమావేశం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. కేంద్ర గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో గడిచిన మే 16-17 తారీఖుల్లో భూ సర్వేలో ఆధునిక పోగడలపై 2 రోజుల కార్యశాలను గుంటూరు నగరంలో నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యశాలను ప్రారంభించి మాట్లాడుతూ, దేశాభివృద్ధికి, వికసిత భారత్ సాధనకు ఎంతో ముఖ్యమైన ల్యాండ్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందించడం హర్షణీయమని అన్నారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందాలంటే ఈ రీసర్వే ప్రక్రియ తప్పనిసరి అని అన్న మంత్రి, కర్ణాటక రాష్ట్రం 100% భూ సర్వే చేసినందుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో మన రాష్ట్రంలో కూడా 10 నెలల్లోనే అద్భుతమైన పనితీరు కనబరిచారని పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలు, నిధుల విడుదల కోసం ఈ సర్వే తప్పనిసరి అని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, పట్టణాలను పారదర్శకంగా అభివృద్ధి చేయడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, దీనికోసం రాష్ట్రానికి 184 కోట్ల నిధులను అందించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా స్వధార్ గృహ, ఉజ్వల అనే 2 ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతం ఈ రెంటినీ కలిపి శక్తి సదన్ పేరుతో దేశవ్యాప్తంగా 441 సెంటర్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిల్లో మన రాష్ట్రంలో 26 కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజ గడిచిన మే నెల 21వ తారీఖున గుంటూరు నగరంలోని శక్తి సదన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ శక్తి సదన్లపై మహిళలకు అవగాహన లేదని, అందువల్ల ముందుగా వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవటంపై వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం నుండి శక్తి సదన్లతో పాటు నిర్భయ ఫండ్ను కూడా తీసుకువచ్చి మహిళా భద్రతపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తామని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మే 26న నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా గల పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ మహానాడు కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, ఇక్కడి నుండి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డ తర్వాత కూడా తిరిగి వెనక్కు వచ్చి జన్మభూమికి సేవ చేయాలనుకుంటున్నామంటే అది అన్నగారు ఇచ్చిన స్ఫూర్తి అని అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం గడిచిన మే 28న నిర్వహించారు. గుంటూరు నగరంలోని రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో డిఆర్ఎం సుధిష్ణ సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన సభ్యులు ప్రయాణికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటికి స్పందించిన డిఆర్ఎం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం అనంతరం అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె. సైమన్ మాట్లాడుతూ, తమ స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిష్కరించనున్నామని, అత్యున్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను రైల్వే బోర్డుకు పంపుతున్నామని వివరించారు. వికసిత్ భారత్ అమృతకాలం సుపరిపాలన 11 సంవత్సరాల అభివృద్ధి అనే అంశంపై జూన్ 12న గుంటూరు నగరంలో సమావేశం నిర్వహించారు. బీజేపీ పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 11 సంవత్సరాల ప్రజారంజక పాలన అమృతకాలంగా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని, నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్ను, మహిళలకు ఉజ్వల పథకం, వ్యవసాయానికి పెద్దపీట వేసి 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని సత్యకుమార్ యాదవ్ వివరించారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే 2 ప్రధాన పండుగల్లో ఒకటైన బక్రీద్ను మే 7వ తారీఖున గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా చేసుకున్నారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.